శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగా షేక్స్పియర్ సాహిత్య వైభవం 10వ భాగం 31/3/20 ద రేవ్ ఆఫ్ లుక్రీన్ అనే నాటకానికి షేక్స్పియర్ వ్రాసిన వీనస్ అండ్ ఎడోనిస్ రేవ్ ఆఫ్ ది లుక్రీసులు, బిల్టన్ వ్రాసిన లెలెగ్రో ఇన్ఫెన్స్ రొసోలు లాగా ఇది జంట కవిత్వం. పరస్పర విరుద్ధమైన ఇతివృత్తాలు పాత్రలు ఉండి ఒకదానినొకటి పరిపూరకాలుగా ఉండేలా వీటిని కవి వ్రాశాడా అని అనిపిస్తాయి. వీనస్లోని పాత్రలు కథ మానవాతీతమై, లుక్రీస్లోని పాత్రలు తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనై, ఇందులో కథ పూర్తిగా మానవ సంబంధమై, మొదటి కవితలో పురుషుడి ప్రేమ కోసం స్త్రీ పాకులాటం ఇతివృత్తమై, రెండవ దాంట్లో పురుషుడు తన పశువాంఛకి స్త్రీని బలి చెయ్యటం ఇతివృత్తం. మేకబెత్ దంపతులు డంకన్ అనే అతిథిని హత్య చేస్తే ద రేపర్ ఆఫ్ లుక్రీస్ అనే ఈ కవితలో టార్కిస్ అనే అతిథి ఇంటి యజమానురాలైన లుక్రీస్ అన్యాయం చేసి ఆమె మరణానికి కారణం అవుతారు. మొదటి నుంచి లుక్రీస్ సౌజన్యము, కానీ టార్కిస్ తనని చెరచి తన శీలాన్ని అపహరించడం అపర చండికలామ టార్కిస్ని తప్పి కక్ష తీర్చుకుంటానని భర్త దగ్గర తండ్రి దగ్గర మాట తీసుకొని మరీ ఆత్మహత్య చేసుకు ఎదురుస్తున్న లుక్రీస్ షేక్స్పియర్ ఈ కవితలో వర్ణించిన తీరు తర్వాత 10-12 ఏళ్ల తర్వాత రాజా ఒథేలో మేకబెత్ నాటకంలో నిద్రిస్తున్న వ్యక్తులు వర్ణించిన తీరు పరిశీలించి ఈ 3 సందర్భాలలో వాడిన భాషని, చేసిన భావనని ఒకదాంతో ఒకటి పోలిస్తే కవిగా భావుకుడుగా ఆయనలో వచ్చిన శ్రమ పరిణామం అర్థము. నిద్రిస్తున్న లూక్రీస్ హర్ ఢిల్లీ బ్యాండ్ హ్యాండ్ హర్ రోజ్ చీక్ లైస్ అండర్ అనువది. ఒథెల్లో నిద్రపోతున్న డెస్టిమోనోని put out the light and then put out the light, thou flaming minister అని వర్ణించి, నిద్రిస్తున్న డంకన్ లేడీ మ్యాక్బెత్ had he not resembled my father as he slept, I had done it అంటారు. మీరు బరువైన భావాన్ని సంక్షిప్తంగా చెప్పడం రాను అలా నేర్చుకున్నాడు ఆయన. చాదర్ విరచితమైన ఉత్తమ స్త్రీల గాథ విలియం సైంటర్ రాసిన పెయింటర్ ప్యాలెస్ ఆఫ్ ది ప్లెజర్ ఓనిటి గ్రంథాలు ఇవి అన్నీ ద రేప్ ఆఫ్ లుక్రీస్కి ఆధారాలైనట్టు కానీ టైటస్ నాటకంలో 2వ అంకం 1వ దృశ్యంలో 3వ అంకం 1వ దృశ్యంలో లుక్రీస్ కథకి సంబంధించిన ప్రస్తావన అంటే అప్పటికే ఈ కథ షేక్స్పియర్ని ఆకర్షించిందన్నమా. ఈ కవిత షేక్స్పియర్ నిజానికి ఒక చక్కని విషాదాంత శ్రవ్య కావ్యంగా మలచవన్, కానీ భావాలని సంఘటనని అందరిగా ఏడ్చి కూర్చి కరుణారస సృష్టి చెయ్యలేకపోయాడు షేక్స్పియర్. అప్పటికింకా భాషా భేషజమే కానీ పరిణితి చెందిన విషాదాంత రచన చెయ్యగల శక్తి, తత్ నిర్మాణ రహస్య సంగ్రహణ పారీణత్వం ఆయనకు అలవడది. ఇతర కవిత షేక్స్పియర్ రాసిన ఇతర కవితలు ఉన్నాయి. అవి లవర్స్ కంప్లైంట్, పేషెంట్ పిలిగ్రిమ్, ద ఫోనిక్స్ అండ్ ది థర్ట్ అని కొందరు విమర్శకులంటే అవి షేక్స్పియర్ రచనలు కానే కావాలి. మరికొందరు ఎవరి వాదన నిజమో ఇంకా నిర్ధారణ కాదు. ప్రియుడు తన పట్ల విముఖత చూపిస్తున్నాడని ఒక యువతి మొరబెట్టుకోవడం లవర్స్ కంప్లైంట్లో కథగాగా పేషెంట్ పిలిగ్రిమ్లో ఒక ప్రేమగా ద ఫోనిక్స్ అండ్ ది థర్టీలని 67 పంక్తుల చిన్న కవి 20వ శతాబ్దిలో ఎక్కువ ప్రశస్తి పొందే. అందుకు కారణం రంజీ సహాని ఈ కవితలో తాత్విక భావాన్ని. రంజీ సహాని 1931లో విమర్శక ప్రపంచానికి సాహితీ లోకానికి అంది. అయితే ఈ కవిత షేక్స్పియర్ విరచితం కాదని, ఆయన సమకాలీనుడే రచనది రచించాడని రంజీ సహాని అభిప్రాయం.
ఎంతటి శక్తివంతమైన దాన్ని బలహీనం చేసి ఎంతటి సౌందర్య స్వరూపాన్ని వికారంగా మార్చివేయగా క్రూర శక్తి కాలం కాలం అనే అక్రూర శక్తి లొంగకుండా శాశ్వతంగా అజరామర నిలిచే స్వచ్ఛమైన అచ్చమైన ఈ సంగతి కోర్నెక్స్ అనే ప్రకృతి తట్టెల్లని పురుషుని పరంగా సూచి వారి సంయోగాన్ని ఈ లోకం తగిన స్థలం కాదు కల అది స్వర్గంలోనే కలుసుకుంటాయని చెప్పారు రచయి. ఒథెల్లో డెస్టిమోనాల ప్రేమ, రోమియో జూలియట్ల ప్రేమ కూడా స్వర్గంలోనే ఫలించి పరాకాష్ఠ పొందాయి కదా. కనుక ఆదర్శ ప్రేమికులు సత్య సుందర ట్రూత్ అండ్ బ్యూటీ పొందుతాయి. ఆదర్శ ప్రేమికులు సత్య సుందరాలు ట్రూత్ అండ్ బ్యూటీ వంటి ఇంతటి మహోన్నతమైన భావాన్ని కవితలో మరొకరు చొప్పించగలరు. అందుకే అది నిశ్చయంగా షేక్స్పియర్ కవితే అని విల్సన్ నైట్ అనే మ్యాన్ మ్యూచువల్ ప్లే 1955లో వివరించి చెప్పారు. లవ్స్ లేబర్స్ లాస్ట్. సవర్ రాజైన ఫెర్డినాండ్ అతని సామంత ప్రభువు ముగ్గురు ఒక నిర్ణయం చేసుకుంటారు. ఏమిటంటే 3 సంవత్సరాల వరకు వివాహం ప్రేమల వంటి జోలికి పోకుండా స్త్రీ పరాన్ముఖులై నియమ నిబంధనలతో విద్యాభ్యాసంగం చెయ్యాలి. శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ ఫ్రాన్స్ దేశం నుండి వచ్చి యువరాణిని ఆమెతో వచ్చిన చెలికత్తెలను చూసేసరికి వారి నియమాలన్నీ పటాపించలేదు. ఆ నలుగురిలో ఒక్కొక్కరిని ప్రేమిస్తారు. ప్రతి ఒక్కడు తన ప్రేమ సంగతి పక్కవాడికి తెలియకుండా రహస్యంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కానీ ఆఖరి అందరి సంగతి అందరికీ తెలిసి రహస్యం భర్త బయలు. మారు వేషాలు ఈ పురుష పొంగవులు నలుగురు తమ ప్రియురాళ్లను సమీపించి వివాహానికి అంగీకరించమని ప్రాధేయపడ వారి బలహీనతను గమనించి ఆట పట్టించే ఉద్దేశంలో ఇంకో సంవత్సరం వరకు వేచి ఉండాలి. ఆ స్త్రీలు ఆ పురుషులకి ఆంక్ష విధిస్తారు. అది లవ్స్ లేబర్స్ లాస్ట్ రై. ఈ నాటకం షేక్స్పియర్ ప్రమోదాంత నాటకాల్లో ప్రసిద్ధమైన వాటిలో దీన్ని ఆయన 1594లో రాసిన ఆ తర్వాత 3-4 సార్లు అక్కడక్కడ సర్దుబాటు చేసినట్టు కానీ ఈ నాటకంలో షేక్స్పియర్ రచనలు తరచుగా కనిపించే నిర్మాణ కౌశలం కొర్రబడి అని చార్టన్ అంటే దీని ప్రాముఖ్యం అంతా శైలిలోనే ఉంది అని గ్రాన్ లివి బార్కర్ అంట. తెలివిగా బ్రతికే విధానం, సజీవ భాషా స్వరూపం ఈ 2 నాటకం చూసిన చదివిన అవగతం అవుతాయి. అంతేకాదు ఇది ఒక విధంగా ఫెర్నాండిస్ పిగ్మేలియన్ భవ్య కవితా వేషాన్నిచ్చిన నాటకం అని కొందరు విమర్శకులను. చెయ్యి తిరిగిన తర్వాత షేక్స్పియర్ రాసిన నాటకమే ఇది. అందరి రోషనలై లెబోల్ మచ్ ఎడో అబౌట్ నథింగ్లో పరిపూర్ణ శక్తియుక్తులను సాక్షాత్కరించే బియట్రిస్ పెట్రికలు తొలి రూపాలని కాల్రిడ్జ్ అంట. ఈ నాటకంలో చమత్కారం, హాస్యం, భావోద్రేక్, వ్యంగ్యం సమృద్ధిగా వాల్టర్ లెనిని అతనితో పాటు భాషాశాస్త్రజ్ఞులని నిరీశ్వరవాదుని మూర్ఖాచార పరాయుణ్ణి ఈ నాటకంలో షేక్స్పియర్ అవహేళన చేశారు. ఇంతవరకు ఆయన రాసిన నాటకాలు పురుష పాత్రల ప్రాధాన్యత ఎక్కువ. ఈ నాటకం నుంచి తర్వాత చాలా నాటకాల ఆడవారిదే పై చేయిగా కనిపిస్తుంది. లవ్ లేబర్స్ లాస్ట్, నోబ్లెస్ సెటైర్ అండ్ హై కామెడీ అని శ్రీనివాసంగా అయ్యంగా కేనంగా. తర్వాత రేపు రోమియో అండ్ జూలియట్ అనేది రేపు తెలుసుకోండి.